జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీల్లో పతకమే లక్ష్యంగా రాష్ట్ర జట్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలో జరిగే జాతీయ స్థాయి సీనియర్స్ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ మహిళా, పురుషుల జట్లకు సుదీర్ఘకాలంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో రాష్ట్ర జట్లకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈసారి హోమ్ టీంలో పోటీలు జరుగుతున్నాయని, తప్పనిసరిగా పతకం సాధిస్తామని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ ఖోఖో క్రీడాకారులతో మా వరంగల్ బ్యూరో ఇన్ఛార్జ్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 11 నుంచి కాజీపేట రైల్వే స్టేషన్లో జాతీయ స్థాయి ఖోఖో పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే తెలంగాణ జట్టును వరంగల్ జేఎన్ఎస్ స్టేడియంలో శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి పాల్గొంటున్నారు. ఈ క్రీడాకారుల యొక్క మనోగతాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. చెప్పమ్మా, మీ పేరు ఏం పేరు, మీది ఏ ఊరు, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నా పేరు రాకేష్. మా ఊరు నీర్కుల గ్రామం, ఆత్మకూరు మండలం, హన్మకొండ జిల్లా. మా నాన్న శంకర్, మా అమ్మ పేరు వసంత. వాళ్ళు డైలీ వేజెస్ కూలి పనికి వెళ్తారు. మా మమ్మీ, మా డాడీ వ్యవసాయం చేస్తారు. మా వ్యవసాయమే చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. బీపీడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను హైదరాబాద్లో జీసీబీ కాలేజీలో. ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని నేషనల్స్ ఆడావు, ఎన్ని స్టేట్స్ ఆడావు? నేను ఇప్పటివరకు 14 నేషనల్స్ ఆడాను, 20 స్టేట్ మీట్స్ ఆడాను. మెడల్స్ ఉన్నాయా? నా మొదటి నేషనల్ సబ్ జూనియర్స్ బ్రాంజ్ మెడల్ తెలంగాణ. మిగతావన్నీ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. 10th వరకు ఎక్కడ? నేను నా 5th నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గురుకులంలో చదివాను, జాకారంలో. ఎవరు మీ గురువు? మా గురువు పిడి శ్రీనివాస్ సార్ గారు మాకు చాలా మోటివేట్ చేసేవారు. మీరు ఎందుకు ఖోఖో ఎంచుకున్నావు? నా చిన్నతనంలో మా సీనియర్ క్రీడాకారులు గేమ్ ఆడుతుంటే అక్కడ పోయి కూర్చోనేది. మేము కూర్చొని గేమ్ చూడడం జరిగింది. చూస్తే ఇంట్రెస్ట్ అనిపించింది గేమ్. అట్లా నెక్స్ట్ డే గేమ్కి వెళ్ళి అట్నే ఇంట్రెస్ట్ అయిపోయి అలానే స్థిరపడడం జరిగింది. అదే నేర్చుకోవడం జరిగింది గేమ్. ఇక్కడ కోచింగ్ క్యాంప్ ఎలా ఉంది? కోచింగ్ క్యాంప్ అన్ని సదుపాయాలు అన్నీ చాలా బాగానే ఉంది. ఈ కోచింగ్ క్యాంప్ లాస్ట్ మంత్ 6th నుంచి వెళ్ళి 28 వరకు ఉట్నూరులో జరిగింది. తర్వాత షిఫ్ట్ ఇక్కడ జేఎన్ఎస్కు అలాట్ చేయడం జరిగింది. 29th నుంచి వెళ్ళి ఇక్కడ జరుగుతుంది ఈ క్యాంప్. చాలా బాగా జరుగుతుంది క్యాంప్. మనకు ఇప్పుడు వరంగల్ హన్మకొండలో మీకు ఈ క్యాంప్ని మన స్టేట్ బోర్డు నిర్వహిస్తుండ్రు, నేషనల్ బోర్డు నిర్వహిస్తుండ్రు. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. అంతా బాగానే ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. క్యాంప్ చాలా బాగా అనిపిస్తుంది. ఏం కావాలనుకుంటున్నావు? స్పోర్ట్స్ కోటా నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా. మీ పేరు, మీ అమ్మ నాన్న పేరు, మీరు ఎక్కడ చదువుకుంటారని వివరాలు చెప్పమ్మా. నా పేరు గుమ్మడి చరణ్, మా నాన్న పేరు లక్ష్మీ నర్సయ్య, అమ్మ పేరు బాయక్క. నాకు 5 అక్కలు. నేను 5th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు జాకారం సోషల్ వెల్ఫేర్లో చదివాను. ఆ తర్వాత చదువులు డిగ్రీ హన్మకొండ కేడీసీ కాలేజీలో చదివాను. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాకతీయ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. మాది జగ్గనగూడెం గ్రామం, మండలం ములుగు, డిస్టిక్ వరంగల్. నేను ఉమ్మడి వరంగల్ నుంచి ఆడుతాను. నేను ఇప్పటి వరకు 6 నేషనల్స్ ఆడాను, 10 స్టేట్ మీట్స్ ఆడాను. ఖోఖో నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో మక్కువ ఎక్కువ. మా దగ్గర సీనియర్ క్రీడాకారులు వచ్చి మా హాస్టల్లో ప్రాక్టీస్ చేసేవారు, క్యాంపులు చేసేవారు. అక్కడ జాకారం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అక్కడ నా ఆట చూసి నన్ను ఎంకరేజ్ చేశారు. అందువల్ల నేను ఖోఖో ఆడడం జరిగింది. స్పెషలైజేషన్ ఆల్రౌండర్ సార్. ఆల్రౌండర్. ఇంతవరకు ఏమైనా పథకాలు వచ్చాయా మీకు? లేదు సార్, పార్టిసిపేషన్ చేశాను. ఏంది ఇప్పటివరకు వరంగల్లో మీకు జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అది ఏ విధంగా ఫీల్ అవుతారు మీరు? ఇంత పెద్ద టోర్నమెంటు వరంగల్లో జరగడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో చూడడం కన్నా ఇక్కడ మన దగ్గర మరీ వరంగల్లో జరగడం మాకు చాలా సంతోషకరం. మీకు ఎన్ని రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు? మాకు ఇప్పటికీ
40 డేస్ నుంచి ట్రైనింగ్ నడుస్తుంది. ఇంతకుముందు లాస్ట్ డిసెంబర్ 6 నుంచి 28 వరకు ఆదిలాబాద్ ఉట్నూరులో క్యాంప్ చేసాము. అక్కడ నుంచి 29కి మన జేఎన్ఎస్లో అలాట్ చేశారు. ఇక్కడ చాలా మ్యాట్ ఉంది, మ్యాట్ ప్రాక్టీస్ కూడా ఉంది. చాలా బాగా జరుగుతుంది ప్రాక్టీస్ కానీ, మాకు ఇచ్చే డైట్ కానీ, కోచెస్ మమ్మల్ని చెప్పడం కానీ చాలా బాగా జరుగుతుంది కోచింగ్ కూడా. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్ నేను ఫ్యూచర్లో ఇండియాకి ఆడాలి, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ ప్రభుత్వం. నా పేరు గుగ్లో దినేష్, మా నాన్న పేరు శ్రీను, మా అమ్మ పేరు కవిత. మాది వచ్చేసి వెంకటగిరి గ్రామం, కేసముద్రం మండల్, మహబూబాబాద్. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో ప్లేయర్ని. నేను ఇప్పుడు దాకా నేను 8 నేషనల్స్ ఆడాను. పథకాలు వచ్చాయా? అంటే మేము నేను ఆడినంతవరకు అయితే ప్రతిసారి క్వార్టర్స్ వరకు ఆడి దాని సెమీస్ వరకు కూడా ట్రై చేసేవాళ్ళం. బట్ సెమీస్లో ఏంటంటే వేరే వేరే ప్లేసెస్లో ఉండడం వల్ల అది మీ సెమీస్ వరకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే అంటే కొంచెం అలా కొంచెం పాలిటిక్స్ అవి జరగడం వల్ల కొంచెం సెమీస్ వరకు వెళ్ళేదే కానీ బట్ ఏంటిదంటే క్వార్టర్స్లోనే ఆగిపోయాం. ఈసారి ఇక్కడ హోమ్ గ్రౌండ్ ఇక్కడ కాబట్టి మేము ఖచ్చితంగా సెమీస్లో ఎంటర్ అవుతామని ఆశిస్తున్నాం. మేము క్రీడాకారులం ప్రతిసారి కాకుండా ఈసారి మేము చేసిన మిస్టేక్స్ అంటే ఏమేమి చేశామో ఆ మిస్టేక్స్ని అన్నిటినీ రెక్టిఫై చేసుకొని ఈసారి మేము ఖచ్చితంగా మెడల్ కొడతామని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈసారి ఇక్కడ లోకల్లో జరుగుతుంది, హోమ్ గ్రౌండ్ మన కాజీపేటలోనే అని ఇక్కడనే శిక్షణ తీసుకుంటాం. లాస్ట్ డిసెంబర్లో 6 నుంచి 28 వరకు ఉట్నూరులో చేయడం జరిగింది క్యాంపు. ప్లస్ ఈ ఫస్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు 10 వరకు ఇక్కడ జేఎన్ఎస్ స్టేడియంలో చేస్తున్నాం హన్మకొండ. మేము నేను చేసిన క్యాంప్స్లలో హైయెస్ట్ అంటే ఎక్కువ రోజుల క్యాంప్ అంటే మేము ఈసారే చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి ఎటు చేసైనా అంటే మేము అందరం ప్లేయర్స్ ఏంటంటే మేము ఎటు చేసైనా ఉన్న 15 మంది మంచిగా ఆడి ఏదో ఒక మెడల్ని కొట్టి మేము ఎంతమంది ఉన్నామో అంతమంది సెటిల్ కావాలని కోరుకుంటున్నాం. ఆ కసితోనే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు నేను BA చేస్తున్నాను, BA ఫస్ట్ ఇయర్, ఆర్ట్స్ కాలేజ్ చదువుతున్నాను. మా నాన్న మా అమ్మ మా నాన్న వచ్చేసి వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ అంగన్వాడీలో వర్క్ చేస్తుంది ఆయాగా. అంటే ఇక్కడ వచ్చేసి అంతా సార్ వాళ్ళు ఇట్లా అందరు బాగానే చూసుకుంటారు మమ్మల్ని. ఇక్కడ అంటే ఫుడ్ పరంగా కావచ్చు, బెడ్ పరంగా కావచ్చు, గ్రౌండ్లో ఇట్లా అన్నీ మాకు తగ్గట్టుగానే మాకు ఎట్లా అయితే అనుకూలంగా ఉంటుందో అట్లనే చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ విషయంలో వస్తే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నది ఇక్కడ. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఈ గేమ్ యాక్చువల్గా నేను మొదలుపెట్టింది 5th క్లాస్లో, నా 5th స్టాండర్డ్లో నేను స్టార్ట్ చేశాను. ఇది కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హై స్కూల్, ప్రైవేట్ స్కూల్. అది నా గురువు వచ్చేసి బెజ్జం రమేష్ పీట్ సార్. అంటే నా 5th క్లాస్లో నా ఇన్స్పిరేషన్ ఎలా అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు డైలీ ఈవినింగ్ కాగానే వెళ్ళి ఆడేటోళ్ళు. బట్ నాకేంటిదంటే నేను దూరం నుంచి చూసేటోడిని. దాన్ని మా గురువు గారు నన్ను చూసి దగ్గరికి పిలిచి ఆడతామని అలా ఆట నేర్పించడం జరిగింది. కానీ నేను కూడా అనుకోలేదు నేను ఇంత స్థాయిలో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటానని. మొత్తం నేను వచ్చేసి 8 నేషనల్స్ ఆడినా. నా 10th వరకు వచ్చేసి శ్రీ వివేకవర్ధిని హై స్కూల్లో చదివిన, ఫస్ట్ నుంచి వెళ్ళి 10th వరకు. దాని తర్వాత వచ్చేసి నా ఇంటరు ములుగులో చదవడం జరిగింది, స్పోర్ట్స్ స్కూల్లో, ట్రైబల్ వెల్ఫేర్. అక్కడ నా గురువు వచ్చేసి రమణ సార్. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నేను మా రమేష్ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను జేఎన్ఎస్ స్టేడియంలో, రాజారపు రమేష్ సార్. ఇప్పుడు నా గురువులు వచ్చేసి నాకు అంటే ప్రతిసారి నా వెనకాల ఉండి నడిపించేది మాత్రం 3 గురువులు. ఒకళ్ళు రమేష్ సార్, రమణ సార్, రమేష్ సార్, 3. ఫ్యూచర్ ప్లాన్ ఏంటో? ఆ ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి నేను ఇండియాకి ఆడి ఒక మంచి రైల్వేస్లో ఉద్యోగం సాధించి మా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాను. ప్లస్ నాకు ఆట నేర్పించిన నా గురువులకు మరియు అంటే నా తోటి క్రీడాకారులను కూడా నేను ఏదో ఒక విధంగా ఎందుకంటే నేను ఆట మీదనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా నేను సెటిల్ అయ్యి వాళ్ళని కూడా కొంచెం హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. నా పేరు నవీన్, మా నాన్న పేరు రాజు, మా అమ్మ పేరు మరియా. మా నాన్న గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తాడు, అమ్మ కూలి పనికి వెళ్తుంది. నేను డిగ్రీ 2nd ఇయర్ చేస్తున్నా, BA KDC కాలేజ్,
పర్వతగిరి పర్వతగిరి విలేజ్ వరంగల్ మండలం. ఎన్ని సంవత్సరాల నుంచి ఖోఖో ఆడుతున్నావు? నేను 9 సంవత్సరాల నుంచి ఖోఖో ఆడుతున్నా సార్. ఎందుకు ఖోఖో ఎందుకు ఎంచుకున్నావు? అంటే నేను 5th నుండి ఇంటర్ వరకు సోషల్ వెల్ఫేర్ మరిపేటలో చదివాను. అక్కడ మా సీనియర్ అన్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు, హైట్ వైజ్ అది చూసుకొని ఈ గేమ్కి నువ్వు పర్ఫెక్ట్ రా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్తారు. నన్ను అలా అన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ గేమ్కి తీసుకెళ్లారు. నీ స్పెషలైజేషన్ ఏంటిది ఇలా? నా స్పెషలైజేషన్ అంటే ఆల్రౌండర్ సార్. నేను అటాకింగ్లో బాగా పర్ఫెక్ట్. ఇంకా ఇంతవరకు ఏమైనా మెడల్స్ వచ్చాయా? మెడల్స్ ఏం రాలేదు సార్. ప్రతిసారి క్వార్టర్స్లో సెమీస్లో పోయేది. ఈసారి ఖచ్చితంగా మెడల్ వస్తుందని ఆశిస్తున్నాం సార్. అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం మేము. మాకు రాష్ట్ర జట్టులో ఈసారి నేను సీనియర్ జట్టులో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అది కూడా మన వరంగల్లోనే చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? నేను ఇండియాకు ఆడాలనుకుంటున్నా సార్. అలాగే రైల్వేస్లో జాబ్ కొట్టాలనుకుంటున్నా. అంతే సార్. నా పేరు అఖిల. మాది మల్లంపల్లి దగ్గర రామచంద్రపురం అనే విలేజ్. నేను ఇప్పుడు బీపీడీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా కాకతీయ యూనివర్సిటీలో. నేను ఇప్పటికీ 20 పైగా నేషనల్స్ ఆడాను. అలాగే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వరల్డ్ కప్ ఖోఖో కోచింగ్ క్యాంప్లో సెలెక్ట్ అయినా కానీ నేను ప్రాబబుల్స్లో కట్ అయినాను. ప్రజెంట్ అయితే సీనియర్ నేషనల్ మన ఓన్ లోకల్లో కండక్ట్ చేస్తున్నారు. మేము గత నెల నుండి క్యాంపు చేస్తున్నాము. అంటే ప్రతిసారి అంటే స్పోర్ట్స్ కోటాలోనే ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలని. నీదేంటి స్పెషలైజేషన్ ఏంటిది? నేను ఆల్రౌండర్ని. ఎట్లా ఉంది కోచింగ్? ఎలా ఉంది? కోచింగ్ బాగానే ఉంది సార్. మాకు కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఆల్రెడీ ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ కోచింగ్ ఇవ్వడంలో కూడా వాళ్ళు సీనియారిటీ. ఓకే, మీ టీం ఎలా ఉంది ఇప్పుడు? మా టీం అయితే బాగానే ఉంది సార్. లాస్ట్ ఇయర్ ఎట్లా వచ్చింది మీ టీంకి? మెడల్స్ ఏమైనా వచ్చినాయా? అంటే తెలంగాణకి అయితే ఏం రాలేదు సార్ ప్రజెంట్ వరకు అయితే. మెడల్స్ వచ్చినాయా నీకేమన్నా? లేదు సార్. ఓకే, ఎందుకు ఈ గేమ్ ఎంచుకున్నావు? ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్లో ఆడేటప్పుడు సార్ వాళ్ళు చూస్తారు కదా, జస్ట్ నీ స్కిల్ ఇది బాగుంది, నువ్వు ఈ గేమ్కే సూటబుల్ అన్నట్టు అంటే నేను ఈ గేమ్ని ఆడుకుంటాను. అది ఏహెచ్ఎస్ ఆశ్రమ స్కూల్ మూచెక్కలపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు? నేను ఒక 10 years నుండి ఆడుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గేమ్ ఆడడం వల్ల? అంటే వేరే గేమ్ ఏ గేమ్ ఆడినా కానీ ఫస్ట్ మా ఖోఖో గేమ్ ఆడి వాళ్ళు వేరే గేమ్కి ఇదవుతారు. అది నేను ఎందుకంటే నేను అది కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను ఇప్పుడు ఈ ఖోఖో గేమ్ ఆడి ఏ గేమ్ వాలీబాల్ అయినా కబడ్డీ అయినా బాస్కెట్బాల్ అయినా ఏ గేమ్ అయినా నేను ఈజీగా ఆడతాను. అంటే ఎందుకంటే ఇందులో అంత స్పీడ్ ఉంటుంది, ఎజిలిటీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సార్. మీకు ఇప్పుడు కోచింగ్ ఎలా ఉంది? మీ కోచ్ ఎలా చెప్తారు? మా కోచింగ్ బాగానే ఉంది సార్. మా కోచెస్ కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇండియాకి రిప్రజెంట్ చేసి మెడల్ సాధించి వాళ్ళు ఈ ఖోఖో ద్వారా కూడా అంటే ఈ ఖోఖో ద్వారానే వాళ్ళు సెటిల్ అయిన లైఫ్లో జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు వరంగల్లో నిర్వహించడం ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే మన వరంగల్లో సీనియర్ నేషనల్ కండక్ట్ చేస్తారని. కానీ 3 course పెట్టి కండక్ట్ చేస్తున్నారంటే ఎక్కడ చేయలేని విధంగా ఇక్కడ కండక్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. సార్ మాది వికారాబాద్ జిల్లా. నేను 24 నేషనల్స్ దాకా ఆడినా సార్. ఇప్పటి వరకు నేను ఇండియా క్యాంప్ ఒకటి చేసిన సార్, 4th ఏషియన్ గేమ్స్ అని 2021లో. 2008 ఏషియన్ గేమ్స్ అంటే జస్ట్ నేను క్యాంప్ చేసిన సార్, అది పోస్ట్పోన్ అయ్యింది కరోనా వల్ల. 2018-19లో ఫెడరేషన్ కప్ ఆడినా సార్, బ్రాంజ్ మెడల్. అండర్ 14, అండర్ 17 కేలో ఇండియా బ్రాంజ్ మెడల్ సార్. మా అమ్మ నాన్న ఫార్మర్ సార్. నేను స్కూల్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను 100 meters ఈవెంట్ సార్ నాది. అందులో చూసి స్ప్రింట్ ఉందని చెప్పి మా సార్ ఇందులోకి తీసుకొని ప్రాక్టీస్ చేయించి నన్ను నేషనల్స్ వరకు తీసుకొచ్చారు సార్. నేను బీపీఎడ్ 2nd year సార్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సార్. ఈ గేమ్ అంటే స్పోర్ట్స్ నుండి ఏదైనా బెనిఫిట్స్ ఉంటేనే కదా సార్ ఇక్కడి వరకు వస్తాము. నేను ఇండియాకి ఆడి అందులో నుండి ఏదైనా గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేస్తుందని ఈ గేమ్ ఎంచుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు రుక్మిణి సార్. వనపర్తి డిస్టిక్ నుంచి వచ్చిన. అమ్మ వీరమణి, నాన్న వీరస్వామి. వ్యవసాయం సార్ ఇద్దరు. నేను ఖోఖో ప్లేయర్ని. 14 నేషనల్స్ ఆడిన సార్. జూనియర్ ఇంటర్నేషనల్ ఆడిన సార్, జూనియర్ ఇండియా.
2023లో మలేషియాలో ఆడిన సార్. అండ్ ఇక్కడ వచ్చేసి సీనియర్ నేషనల్ క్యాంప్లో ఇప్పుడు నేను ప్రాబబుల్స్లో ఉన్నా సార్. 1 మంత్ క్యాంప్ ఇక్కడ ఆనంద్ సార్ అండ్ రంజిత్ సార్ ఇక్కడ కండక్ట్ చేస్తారు సార్. మంచి ఫిట్నెస్ అండ్ గేమ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు ఇక్కడ. అండ్ 11th to 15th ఇక్కడ సీనియర్ నేషనల్ జరగబోతుంది, అందులో పార్టిసిపేట్ చేయాలని ఇక్కడ క్యాంప్లో ఉన్నాం సార్. అండ్ నేను జూనియర్ ఇండియా ఆడిన నాలాంటి ప్లేయర్స్ ఇంకా చాలామంది ఆడాలని అనుకుంటున్నారు. వేరే గేమ్స్కి ఏదైనా రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది, ఎంకరేజ్ ఉంటుంది సార్, ఈ గేమ్ ఆడాలి అని చెప్పేసి ఇట్లుంది బ్యాక్గ్రౌండ్. ఖోఖోకి మాత్రం ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది సార్. ఇంకా ఖోఖోని మంచిగా డెవలప్ చేస్తే నాలాంటి ప్లేయర్స్ చాలామంది ఇండియన్ రిప్రజెంట్ చేస్తారు సార్. ఇప్పుడు ఇండియాకి ఆడినావు, నీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది చెప్పు? ఇండియాకి అన్నావు కదా, నీకు ఏమైనా ప్రోత్సాహం ఉందా, ఎలా ఉంది? ఎస్ సార్, ఓన్లీ ఖోఖో అసోసియేషన్ త్రూగానే నాకు ఎంకరేజ్మెంట్ ఉంది సార్. ప్రెసిడెంట్ జంగారాఘవరెడ్డి సార్ అండ్ జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి సార్, ఇట్లా ఈ పరంగా ఖోఖోని ఎవరైతే లీడ్ తీసుకుంటారో ఆ లీడర్స్ మాత్రమే ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్. వరల్డ్ వైడ్గా అందరూ సపోర్ట్ చేస్తే నాలాంటి ప్లేయర్స్ అకాడమీస్ ఇట్లా పెట్టడం ద్వారా చాలామంది ముందుకు వస్తారు సార్. గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ రాలేదు సార్, బట్ నా వెనకాల ఉన్న సార్ వాళ్ళు కోచింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళ కాన్స్టెంట్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఉండడం వల్ల నేను రీచ్ అయినా సార్. సార్ నేను ఇప్పుడు ఇండియాకి ఆల్రెడీ రిప్రజెంట్ చేసిన కాబట్టి అలాంటి ఇండియాస్ ఇంకా రిప్రజెంట్ చేసి క్యాప్టెన్గానో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి నా పేరెంట్స్కి వీలైనంత త్వరగా నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను సార్. డిఫెండర్ సార్ నేను. అండ్ నేను సౌత్ జోన్ ఖేలో ఇండియా ఆడినాం సార్ తమిళనాడులో, అక్కడ బ్రాంజ్ మెడల్ సార్ అండర్ మై క్యాప్టెన్సీ సార్. తెలంగాణకి అంటే నేను సౌత్ జోన్లో క్యాప్టెన్సీ చేసిన సార్, ఒకసారి అసోసియేషన్ త్రూగా తెలంగాణకి క్యాప్టెన్సీ చేసిన సార్. స్పోర్ట్స్ వల్ల స్పోర్ట్స్ కోటా అని స్పెషలైజేషన్ కొంచెం ఉంది సార్ దీనివల్ల. సో నేను కాంపిటేటివ్గా చదువుతున్నా సార్, ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, నా గ్రాడ్యుయేషన్ త్రూగా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నా. అక్కడ నుంచి నాకు అక్కడ గ్రిప్ ఎక్కువ ఉంది అంటే, ఒకవేళ నాకు అక్కడ ఉంది అంటే ఈ సర్టిఫికేట్ని బేస్డ్ చేసుకొని నేను ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతా సార్. లేదు నాకు అక్కడ లేదు అంటే ఈ సర్టిఫికేట్ పెట్టుకొని ఫర్దర్గా పోస్టల్లో ఇప్పుడు స్పోర్ట్స్ కోటా స్పెషలైజేషన్ ఉంది సార్, అందులో నాకు జాబ్ వస్తుంది అని సీనియర్స్ అట్లా చెప్పడం జరిగింది. ఆ త్రూగా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నా సార్. చాలా బాగుంది సార్. ఇక్కడ మార్నింగ్ ఫిట్నెస్ అండ్ ఈవినింగ్ ఫిట్నెస్ వాళ్ళ మాటల త్రూగా అండ్ స్కిల్స్ చూయించి చెప్తుంటారు సార్. సో అందువల్ల మేము చాలా కొత్తవి నేర్చుకున్నాం సార్ ఇక్కడ. ఎస్ సార్, ఫస్ట్ టైం కండక్ట్ చేస్తుంది సార్ తెలంగాణ సీనియర్ టోర్నమెంట్ ఇక్కడ. సో మా బెస్ట్ మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్. Good job.